60 రోజుల తర్వాత విరామం దొరికిన ధర్నాలోని జనాలు అందరూ కూడా ఇదిగో కొబ్బరికాయ కొట్టి ఇంకా సెలవు తీశారన్నమాట. ఏమండో ఈ వీడియోలోకి వచ్చే ముందు 60 రోజుల తర్వాత విరామం ఏంటని మీకు డౌట్ రావచ్చు. అదేనండి 59వ రోజుని అంటే 30వ తారీఖుని మనకి ఎమ్మెల్యే గారు కౌరంపించారు. అనగా 2వ తారీఖుని అమరావతిలో బ్రహ్మాండమైన మీటింగ్ ఉంది. అక్కడ నరేంద్ర మోడీ గారు అందరూ వస్తున్నారని చెప్పి శంకుస్థాపనకి ముందుగా అంటే 30వ తారీఖుని మీటింగ్ పెట్టారండి. అయితే ఆ మీటింగ్ సారాంశం ఏంటంటే మనకి ఓఎన్జీసీ ఈడీ గారు అలాగే మన గ్రామ పెద్దలు అలాగే ఎమ్మెల్యే గారు మాట్లాడుకునే సంఘటన జరిగిందన్నమాట. అక్కడ జరిగిన సంభాషణకి అయితే ఏంటంటే మీ ఊరికి మేలు చేస్తాము అంటే గ్రామంకి 1 కోటి రూపాయలు అలాగే మండలానికి 1 కోటి రూపాయలు ఇస్తామని చెప్పేసి ఓఎన్జీసీ సిబ్బంది మనకి మాట ఇచ్చారు. అలాగే మన ఊరికి కావాల్సిన ఉద్యోగాలు అలాగే డ్రైనేజ్ ప్రాబ్లంలు అలాగే సముద్ర తీరాన కోతకు గురవుతున్న ఆనకట్టుకి అలాగే మనం పెట్టిన 17 షరతులకి 4-5 షరతులు ఒప్పుకున్నాము. ఇంకా మీకు ఒకేసారి కాకుండా ఉండకుండా చేస్తామని చెప్పేసి వాళ్ళు మనము కోరుకున్నారు. అనగా ఇప్పుడు మనకి 4-5 షరతులు ఒప్పుకున్నారని చెప్పేసి ఎమ్మెల్యే గారు మాటిచ్చి నేను మీకు 15 రోజుల్లో మీకు అన్నీ కూడా మీకు సక్రమంగా అన్ని పనులు జరిపిస్తాము అలాగే డ్రైనేజ్ పనులు కూడా మొదలు పెట్టిస్తామని చెప్పేసి మాటిచ్చారన్నమాట. అనంతరం మనకి విష్ణుమూర్తి గారు చెప్పడంతో మేము ధర్నా విరమించుకొని టెంట్ అన్ని తీసామన్నమాట. ఇంతటితో వడలరు కదా సుగాంతం. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. ఉంటాను మరి.